మరో కొత్త విషయం వెలుగు చూసింది. నరేష్ హత్య జరిగిన లింగరాజుపల్లికి సమీపంలో నరేష్ అస్థికలు బయటపడ్డాయి. ఈ అస్థికలు తమ బిడ్డవేనంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి స్వాతి నరేష్ల ప్రేమ వివాహం సంబంధించి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. అయితే నరేష్ సంబంధించి స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి చంపాడు. అయితే ఎలా చంపాడు, ఎందుకు చంపాడు అవన్నీ కూడా పోలీసు రిపోర్ట్లో వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈరోజు సాయంత్రం ఏదైతే లింగరాజుపల్లికి చేరువలో తుర్కపల్లి రూట్ మధ్యలో నరేష్ సంబంధించినటువంటి ఎముకలు బయటపడ్డాయి. అసలు సాక్ష్యం లేకుండా మొత్తంగా ఈ కేసు సంబంధించి తప్పుదోవ పట్టించినటువంటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పోలీసులు చేసినటువంటి విచారణ కూడా ఫెయిల్ అయిందా, అసలు ఈరోజు లభించినటువంటి ఎముకలు ఎవరివి, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మే 2వ తారీఖు నుంచి నరేష్ మిస్ అయిన కాడికి వెళ్ళి నా కొడుకు పోయిందని చెప్తూనే ఉన్నా. ఎక్కడా పోలేదు. శ్రీనివాసరెడ్డి కారకుడు, దీనికి సంబంధించింది ఆయనదే ఇదంతా పాత్ర. ఆ రోజే చెప్పిండు రావణపేటలో సిఐ గారు ముంగల, నీ కొడుకు కనపడితే ఎక్కడన్నా చంపేస్తున్నాడు. కాబట్టి అదే విధంగా పిలిపించి ఇవాళ ఆయన చేసిండు. కాబట్టి నేను ఏ పోలీస్ స్టేషన్ పోయినా కానీ అయ్యా నా కొడుకు పోయిండు, ఆయనే కారకుడు అని ప్రతి ఒక్కరికి చెప్పినా కానీ ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆయన మీద ఏం ఆరోపణ లేదు, ఏం లేదని. అంటే అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ మంచిది కాదు. మంచిది కాకనే నేను ఒక బొంబాయిలో వాళ్ళు హైకోర్టులో పెళ్లి చేసుకున్నా. కానీ తీసుకొచ్చి మంచితనంగా వాళ్ళ ముంగల వాళ్ళ ఊరి నాయకులు కూడా పెద్ద మనుషులు ఇచ్చారు, మా ఊరోళ్ళు ఇచ్చారు. అందరూ సాంప్రదాయంగానే వాళ్ళ పిల్లని వాళ్ళకి ఇప్పించారు. నా కొడుకు నాకు ఇప్పించినాక కూడా మళ్ళీ కూడా నా కొడుకుని బొంబాయి తీసుకుపోయినాక 3 రోజులకే మళ్ళీ అక్కడికి దొరికిన ఎముకలను బట్టి చూస్తే ఎట్లా అనిపిస్తుంది కేసు అవి మీ కొడుకు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈరోజు ఎముకలను బట్టి చూస్తే వాళ్ళ 4:30కు మా తమ్ముడు అక్కడ, ఎందుకంటే పసల కొట్టుకుపోయింది కాబట్టి ఇవాళ బయటపడే రోజు వచ్చింది. అది ఆ లాగులు మావుడు తొడుక్కున్న బట్టలు ఇవాళ నేను ఉతికిన కాబట్టి అవి నా కొడుకు కాబట్టి. ఎందుకంటే నేను మామూలుగా కాదు, ఒక రోజుకు రోజు ఉతికాలి అన్నట్టుగా వాడు చదువుకున్నాడు కాబట్టి ఒక్క కొడుకు అని నేను వాని బట్టలు ఇస్త్రీ చేయించి కూడా పెట్టేది ఇంట్లో. నా భార్య అయినా ఉతికేది, ఆడు కాబట్టి నేనైనా ఉతికేది. ఆ పాయింట్ ఎప్పుడైతే నా కొడుకు ఇక్కడ అన్నం తిని కూడా మా తమ్ముని ఇట్లా వండుకునేది ఆ బట్టలతోనే. అయితే వాడు అక్కడి నుంచి వస్తుంటే ఆ పాయింట్ ఎమ్మటే చూసి గుర్తుపట్టి అక్కడనే నిలబడి నాకు ఫోన్ చేస్తే ఎమ్మటే నా ఎమ్మటే 7 మందిని తీసుకొని ఉరికి చూస్తారు కదా, అదే లాగు. అప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, శ్రీనివాస్ రెడ్డి మా తమ్మునే చంపిండని, తన బిడ్డను కూడా తనే చంపిండని కూడా. కానీ స్వాతిది కూడా వాళ్ళు ల్యాబ్ తీసుకెళ్ళారు. కానీ వాళ్ళంతా టైం గడపాలని చేస్తారు. కానీ స్వాతిని మాత్రం పక్క చంపింది శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసి ఇంకా ఏది చెప్పలేదు. ఆ రోజు కూడా నరిని చంపింది ఇక్కడ అని చెప్పారు. వాళ్ళు మట్టి తీసుకెళ్ళారు. కానీ ఇప్పటి వరకు అసలు ఏది తేల్చలేదు. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ నరివి అన్నీ దొరికినాయి. అతను ఎలా అయితే చెప్పిండో నేను నరికి బస్తాలో కట్టి అట్లా ఏట్లేసినని. కానీ బస్తాలో కట్టి ఇవన్నీ మాత్రం నిజమే. ఇక్కడ బస్తాలు దొరికినాయి, నేను పెట్రోల్ తెచ్చి పోసిన పెట్రోల్ బాటిల్ దొరికింది, అవన్నీ దొరికినాయి. ఇప్పుడే శిక్ష చేస్తారు తనకి. అప్పుడంటే ప్రూఫ్ లేదు, ఇప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఈరోజు దొరికినటువంటి ఎముకలకు సంబంధించి అయితే శ్రీనివాస్ రెడ్డి రిమాండ్లో ఉన్నప్పుడు, కస్టడీలో ఉన్నప్పుడు మూసీ నదిలో కలిపాయని చెప్పాడు. పోలీసుల విచారణ అనేది కూడా ఈ రోజు లభించిన ఎముకల ఆధారం కూడా వారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా బయటకు వచ్చేటువంటి అవసరం ఉందని చెప్పేసి నరేష్ కుటుంబ సభ్యులు అలాగే అక్క చెప్పడం జరుగుతుంది. పల్లెల నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, యాదాద్రి భువనగిరి జిల్లా. ముద్రగడ